జేబీ రాజు జాతీయ అధ్యక్షుడు దళిత సేన. అనేక అత్యాచారాలు దళితుల మీద జరుగుతున్నాయి, కానీ దేశమంతా కూడా ఇంత దారుణమైనటువంటి మీరన్నట్టు కిరాతకంగా పైశాచికంగా ఇంతవరకు జరగలేదు. అందరూ చూస్తుండగా నరకడం అనేది, రక్తపాతాన్ని సృష్టించడం అనేది ఇది చాలా దారుణమైన సంఘటన. దీన్ని ఊరికే ఖండించడం కాదు, దీనిని ఏ రకంగా ఆయన శిక్ష పడే వరకు, ఏ శిక్ష పడాలి, ఆయనకి మామూలు జైలు శిక్ష కాదు, జీవిత ఖైదీ కాదు, హ్యాంగింగ్ ఇవ్వాలి ఆయనకి. ఉరి శిక్ష ఇచ్చేయడమే సాధించే వరకు మా యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రణాళికని మేము, ఒక ప్రోగ్రామ్ని తయారు చేయడానికి ఈ రోజున అన్ని సంఘాలతో కలిసినటువంటి ఒక కమిటీ ఏర్పాటైంది. అందులో మేము కూడా భాగస్వామ్యంగా మా సంఘం పనిచేస్తుంది. అయితే ఇప్పుడు అతన్ని వాళ్ళు జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. ఏ రోజైనా బెయిల్ మీద నేను రాగలననే ధీమా మారుతీరావు మిగతా వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని మాదొక డిమాండ్. బయటికి వస్తే ఎన్నో మరికొన్ని దారుణాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా ప్రమాదకరమైన వ్యక్తి, అంటే టెర్రరిస్టులతోటి సంబంధం ఉన్న వ్యక్తి. కాబట్టి ఇంత ప్రమాదకరమైన వ్యక్తిని మన దేశంలో మరొకరు లేరేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఇక రెండవది ఏమంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇక్కడే పెట్టి, చుండూరులో ఏ రకంగా పెట్టారో బస్తీలో పెట్టారు, దళితవాడలో పెట్టారు. అలాగే ఇక్కడే ఫాస్ట్ ట్రాక్ కొట్టి 2 నెలల లోపులోనే ఇది విచారణ జరిపి శిక్షలు ఖరారు చేయాలి. ఇది మాది రెండవ డిమాండ్. సరే, ఆయన విగ్రహం పెట్టాలన్నది కూడా, ఎందుకంటే ఇది దేశమంతా ఒక కలకలాన్ని సృష్టించింది, ఒక చలనాన్ని సృష్టించింది, మరి 2 రాష్ట్రాల్లోనే కాకుండా. కాబట్టి ఆయన ప్రతీకగా, ఒక పవిత్రమైన ప్రేమకు ప్రతీకతను దానికి బలైపోయాడు. కాబట్టి అతను గుర్తుగా అక్కడ పెట్టాలి. ఆ విగ్రహము ఉంటే చెప్తా ఉంటుంది విగ్రహం, నాకు జరిగింది ఇంకోటి జరగడానికి వీల్లేదు అని. ఇంతటి పవిత్ర ప్రేమ కలిగి ఉన్న వాళ్ళకి ఒక ఆదరణగా కూడా కనపడుతుంది. కాబట్టి ఆ విగ్రహాన్ని కూడా పెట్టాలని ఒక డిమాండ్ చేస్తున్నాము. ఇక ఫ్యూచర్ కార్యక్రమం ఏదైతే ఉందో 3-4 ఈ పాయింట్స్ మీదే మేము ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాము. ఇక్కడ హైదరాబాదులో కూడా మొత్తం ఈ సంఘాలు ఏదైతే ఉందో, న్యాయ పోరాట కమిటీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మరి సంఘాలే కాకుండా ప్రజా సంఘాలు కూడా ఇందులో చాలా తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఆ కార్యాచరణ మేము రూపొందించబోతున్నాం. కొద్ది రోజుల్లోనే హైదరాబాద్లో మీట్ అయ్యి తర్వాత మిగతా ప్రణాళికని, పోరాట ప్రణాళికని మేము ప్రకటిస్తాం.